2026 కర్కాటక రాశి వారికి సంవత్సరం అంతా కూడా రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో వీడియోలో చూద్దాం. కర్కాటక రాశి అనగానే పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. మీ పేరు కనుక హీ, హూ, హే, హో, డి, డు, డే, డో అనే అక్షరాలతో కనుక మొదలైతే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. కర్కాటక రాశి అనగానే వీళ్ళు నీటి తత్వము రాశి. భావన, ప్రేమ, దయ, ఆత్మీయత ఇవన్నీ కూడా వీళ్ళ సహజ స్వభావాలు. మరి ఈ రాశి అధిపతి చంద్రుడు అంటే మానసికంగా స్థిరత్వం కానీ భావ ప్రపంచానికి ప్రతీక అని చెప్పచ్చు. 2026 చంద్రుడి మార్పులు కర్కాటక రాశి వాళ్ళకి లోతైనటువంటి ఆత్మానుభూతిని అలాగే కొన్ని గాఢమైనటువంటి అనుభూతుల్ని అందిస్తుంది. మరి ఈ సంవత్సరము మీ అంతరంగము ఎవరి కోసం జీవిస్తున్నాను, నా ఆత్మశాంతి ఎక్కడ ఉంది, నా లక్ష్యం ఏంటి, ఇలాంటివి ప్రశ్నలకి సమాధానాన్ని వెతుకుతుందని చెప్పచ్చు. మరి మీ భావాల్ని సమతుల్యం చేసుకుంటూ ఆధ్యాత్మికంగా ఈ మాసం కానీ సంవత్సరం కానీ మీరు ఎదిగేటువంటి అవకాశం చాలా ఉంది. మరి శని, గురు, రాహు, కేతు ఈ ప్రధాన గ్రహాల సంచారము ఈ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ఇస్తోంది గమనిద్దాం. శని అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురువు. శని మీకు ఈ ఏడాది అంతర్గత మార్పును బోధించేటువంటి గురువు అని చెప్పచ్చు. అష్టమ స్థానం అనేది పునర్జన్మ, రహస్య శక్తులు, భయాలు, లోతైనటువంటి జ్ఞానాన్ని సూచిస్తుంది. మరి శని ఇక్కడ ఉన్నప్పుడు మనసులో క్రమశిక్షణ, ఆత్మ పరిశీలన అలాగే సహనాన్ని పెంచుతాడు. మరి ఏం నేర్పిస్తాడు మనకి? మీరు ఇకపై కేవలం భావోద్వేగాలతో కాకుండా వాస్తవిక దృష్టితో ఆలోచించాలి. పాత బంధాలు, పాత అలవాట్లు, పాత భయాలు ఈ సంవత్సరం అంతా కూడా తగ్గిపోతాయి. అలాగే కొత్త మనసు, కొత్త దారి, కొత్త ధైర్యం అనేది పుడుతుంది. శని సంచారం వలన కొంత భయభ్రాంతి, ఒత్తిడి, శరీరంలో నరాల బలహీనత కనిపించవచ్చు. కానీ చక్కటి ఆశీర్వాదము, అంతరశక్తి అనేది పునరుద్ధరించబడుతుంది. మరి గురువు లాభస్థానం నుంచి ఆధ్యాత్మికం వైపు గమనంగా తీసుకెళ్తారు మిమ్మల్ని. గురువు వృషభ రాశిలో ఉన్నప్పటి వరకు లాభాలు, స్నేహ సంబంధాలు, కొత్త పరిచయాలు, పెద్దల ఆశీర్వాదాలు అందిస్తాడు. జూన్ తర్వాత గురువు మిథున రాశిలోకి వెళ్ళడం వలన కర్కాటక రాశి వారికి ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతుందని చెప్పచ్చు. మీ మనసు ధ్యానం కానీ, భక్తి కానీ, దైవం కానీ, తాత్విక ఆలోచనల వైపు మళ్ళుతుంది. గురువు మీకు నేర్పేది ఏంటి అంటే నిజమైన లాభం భౌతిక సంపదలో కాదు, ఆత్మశాంతిలో ఉంటుంది అనేది నేర్పిస్తాడు మీకు. మరి రాహు ధర్మస్థానంలో, కేతువు శౌర్య స్థానంలో ఉన్నారు. మరి రాహు 9వ స్థానం వలన మీకు దైవం పైన విశ్వాసం వైపు ఆకర్షితులవుతారు. విదేశీ ప్రయాణాలు, కొత్త తత్వాల అధ్యయనము, కొత్త గురువుల్ని కలిసేటువంటి అవకాశము. మరి కేతు 3వ స్థానంలో ఉండడం వలన ధైర్యము, మానసిక బలము, అంతర్గతంగా ధ్యానము అనేది పెరుగుతుంది. కర్మ పునరుత్పత్తి అనేది సంవత్సరం. మీ పూర్వజన్మ పుణ్య ఫలితాలని సజీవంగా మీరు అందుకోగలుగుతారు. పాత దోషాలని సరిదిద్దుకునేటువంటి అవకాశం వస్తుంది. మరి జనవరి 2026 కర్కాటక రాశి వాళ్ళకి పునరుత్పత్తి దశ అని చెప్పచ్చు. ఈ నెలలో గత సమస్యల నుంచి మీరు విముక్తి లభిస్తుంది. అలాగే ఆత్మ పరిశీలన చేసుకుంటారు, ఒత్తిడిని అధిగమిస్తారు. ప్రతిరోజు కూడా మీరు కొంచెం ధ్యానం చేయండి. దీనివల్ల ఏంటంటే మీ కొత్త శక్తిని మీలో పెంపొందించుకోగలుగుతారు. పెద్దల ఆశీర్వాదం మీకు లభిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ, పెట్టుబడులు కానీ, బంగారం కానీ ఇవన్నీ కూడా మీకు లాభపడే అవకాశం ఉంటుంది. అలాగే మీరు ప్రతి సోమవారం శివలింగానికి అభిషేకం చేయండి. ఓం నమః శివాయ మంత్ర జపం చేసుకోండి. చాలా అనుకూలంగా ఉంటుంది. జనవరి మొత్తం కూడా మీకు పాత సమస్యలన్నీ కూడా వదిలిపోయి కొత్త ఆశల వైపు మీరు ప్రయాణం చేస్తారు అని చెప్పచ్చు. మరి ఫిబ్రవరి 2026 కర్కాటక రాశి వాళ్ళని చూస్తే మీ బంధాలు బలపడే సమయం అని చెప్పచ్చు. కుటుంబ సంబంధాలు కానీ, ప్రేమ సంబంధాలు కానీ పునరుద్ధరించబడతాయి. వాగ్వివాదాలన్నీ కూడా సమసిపోయి మీ అహంకారాన్ని దాటి మీరు బంధాలని బలపరుచుకోగలుగుతారు. ఆరోగ్యపరంగా చూస్తే వెన్నునొప్పి లేదా తలనొప్పి ఇలాంటి సమస్యలు రావచ్చు, మోకాళ్ళ సమస్యలు. అలాగే ఉద్యోగ ప్రదేశంలో మీకు సహచరులతో సహకారం లభిస్తుంది. కలహాలు తప్పించుకోగలుగుతారు, విజయవంతం అవ్వగలుగుతారు. అలాగే ఫిబ్రవరి మొత్తం కూడా ఈ నెలలో బంధాలను బలపరుచుకుని పాత సంబంధాలను పునరుద్ధరించుకోగలగడం, ఒత్తిడి నుంచి బయటపడగడం జరుగుతుంది. మరి మార్చి నెల 2026 కర్కాటక రాశి వాళ్ళకి గురు ప్రభావం ఉంటుంది. వీళ్ళకి మానసికంగా, ఆధ్యాత్మికంగా సృజనాత్మకమైనటువంటి మార్పుల్ని, అనుకూలమైనటువంటి మార్పుల్ని మీకు తీసుకొస్తుంది. అలాగే మీ ఆత్మజ్ఞానం అనేది పెరుగుతుంది, వ్యక్తిత్వ వికాసం అనేది జరుగుతుంది.
కొత్త ఆలోచనలు, కొత్త అవకాశాలు మీరు అందిపుచ్చుకోగలుగుతారు. కళారంగాలు కానీ, సినీ రంగం వారు, సంగీతం, రచన వంటివి అన్ని రంగాల్లో కూడా మీకు అత్యంత ప్రేరణాత్మక సమయం అని చెప్పొచ్చు. కొత్త ఆలోచనల ద్వారా ముందడుగు వేయగలుగుతారు. అయితే సంబంధాలన్నీ కూడా సానుకూలమైనటువంటి మార్పులు పొందుతాయి. సహనం వల్ల కుటుంబంలో సౌఖ్యం పెరుగుతుంది. ఆర్థికంగా ఈ నెల సానుకూలంగా ఉంటుంది. చిన్న చిన్న పెట్టుబడులు, ఉద్యోగ పరిణామాలు, కొత్త వ్యాపార అవకాశాలు ఈ నెలలో మీకు అనుకూలంగా ఉంటాయి. పెద్ద పట్టుబడులు కానీ, రియల్ ఎస్టేట్ విషయంలో కానీ జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మికంగా మీరు ఓం గురవే నమః అనే మంత్రాన్ని జపించుకోండి. మరి మార్చి నెలలో మీకు కర్కాటక రాశి వాళ్ళకి 2026 సంవత్సరం కొత్త ఆలోచనలు అభివృద్ధి చేసుకుంటుంది. కొత్త అవకాశాల వైపు మిమ్మల్ని నడిపిస్తుంది. వ్యక్తిగత, వృత్తి సంబంధాల్లో సానుకూలంగా మార్చేటువంటి అవకాశం ఉంది. ఏప్రిల్ నెల కర్కాటక రాశి వాళ్ళకి మీకు గురు ప్రభావం మేధస్సుని కానీ, విశ్లేషణ శక్తిని కానీ, వ్యక్తిత్వ ప్రభావాన్ని మరింత పెంచుతుందని చెప్పొచ్చు. విద్యార్థులు ఈ నెల చాలా విజయవంతంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు కొత్త నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటారు. మాటలు, ఆలోచనలు అన్నీ కూడా నిర్ణయాలు చుట్టుపక్కల వారిని ప్రభావవంతంగా మీరు చేయగలుగుతారు. అలాగే కుటుంబంలో స్నేహం, పరస్పర గౌరవం, సంతోషం పెరుగుతాయి. పెద్దల సూచనలు, మిత్రుల సలహాలు, అలాగే కుటుంబ సభ్యుల ఆత్మీయత ఈ నెలలో చాలా ప్రధానంగా పనిచేస్తాయని చెప్పొచ్చు. విభేదాలన్నింటినీ కూడా దాటి మీ సంబంధాలని బలపరుచుకోగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు సులభంగా సాగుతాయి. పెద్ద పెట్టుబడులు, బహుళ ఆర్థిక ఒప్పందాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. ఆధ్యాత్మికంగా బృహస్పతికి పూజ చేయడం గణనీయమైనటువంటి శుభ ఫలితాలను అందుకోగలుగుతారు. ఏప్రిల్ నెల మొత్తానికి మీకు విద్య, వృత్తి, కుటుంబం, ప్రేమ సంబంధాల్లో మంచి ఫలితాలు వస్తాయి. మే నెల 2026 కర్కాటక రాశి వాళ్ళకి దైవ కృపతో వీళ్లకు ఒక సానుకూలమైనటువంటి మార్పు అనేది కనిపిస్తుంది. గురుగ్రహము మనసు, భక్తి, మంత్ర సాధన, ధ్యానం వైపు మిమ్మల్ని ఆకర్షింపజేస్తుందని చెప్పచ్చు. శాంతి, విశ్వాసం, ఆత్మవిశ్వాసం అన్నీ కూడా పెరుగుతాయి. అలాగే మీరు కోరుకున్నటువంటి ఫలితాలను అందుకోగలుగుతారు. దాంపత్య జీవితంలో ఉన్నటువంటి పొరపొచ్చాలన్నీ సమసిపోయి ప్రేమ ఇనుమడిస్తుంది. పిల్లల విషయంలో సానుకూల, ఆనందకరమైనటువంటి వార్తలు వింటారు. కుటుంబ సౌఖ్యం, సానుకూల మార్పులు ప్రధానంగా కనిపిస్తాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. ఖర్చులను సమర్థవంతంగా నియంత్రించగలుగుతారు. అలాగే సోమవారము శివపూజ చేయడము అత్యుత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. మరి మే నెల కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా ఆర్థిక స్థిరత్వాన్ని ఇస్తుందని చెప్పచ్చు. భక్తి, ధ్యానం పెరుగుతాయి. సాధన ద్వారా వ్యక్తిగత, కుటుంబ, వృత్తి రంగంలో కూడా మీరు సానుకూలమైనటువంటి ఫలితాలను అందుకుంటారు. జూన్ మాసం 2026లో మీకు కర్కాటక రాశి వాళ్ళకి గురు మిథున రాశిలో ప్రవేశించడం వలన ఆత్మవిశ్వాసం పెరగడం, కొత్త పరిచయాలు ఏర్పడము, వృత్తి, విద్య, సామాజిక మార్గంలో జ్ఞానం కానీ, ఆనందం కానీ పెరుగుతుంది. అలాగే కొత్త బాధ్యతలు, ప్రాజెక్టులో కీలక పాత్ర పోషిస్తారు. విద్యార్థులకి కొత్త విషయాన్ని అర్థం చేసుకోవడంలో, పరీక్షల్లో విజయం సాధించడంలో చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అలాగే స్నేహ సంబంధాలు విస్తరిస్తాయి. సామాజిక రంగాల్లో మీకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. మానసిక ఆనందం పెరుగుతుంది. భాగస్వామ్యాల్లో లాభపడతారు. ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతుంది. గురువుని కలుస్తారు. క్రమబద్ధమైనటువంటి ధ్యాన, జప సాధనలు చేస్తారు. ఈ నెలలో మీకు అనుకూలమైనటువంటి ఒక గురువు లభించేటువంటి అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో కొత్త ఆలోచనలు, వ్యాపార ప్రణాళికలు, పెట్టుబడులు సానుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. మరి జూన్ నెలలో కర్కాటక రాశి వారి పరిచయాలు ఎంతో లాభకరంగా మారే అవకాశం ఉంది. తర్వాత జూలై నెల, జూలై 2026 కర్కాటక రాశి వాళ్ళకి ధర్మచింతన పెరుగుతుంది. పుణ్యకార్యాల కోసం అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక, మానసిక ప్రయాణాలు చేస్తారు. పితృతర్పణ, దాన ధర్మ కార్యక్రమాలన్నీ నిర్వహించగలుగుతారు. మనసులో శాంతి, స్థిరత్వం కోసం ఎంతో ప్రయత్నం చేస్తారు. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి. చాలా శ్రద్ధ అవసరం ప్రతి పనిలో కూడా. పౌర్ణమి రోజున పాలు, బెల్లం నివేదన చేసి చంద్రుణ్ణి పూజించండి. జూలై నెల ఓవరాల్గా ధర్మకార్యాలు చేయడం, ఆధ్యాత్మిక యాత్రలు చేయడం చేస్తారు. మానసిక శాంతి వైపుగా మీరు నడిచే ప్రయత్నం చేస్తారు. పుణ్యకార్యాల వలన సమస్యలన్నీ కూడా సానుకూలంగా పరిష్కరించబడతాయి. ఆగస్టు 2026 కర్కాటక రాశి వాళ్ళకి సామాజికంగా, వ్యక్తిగత సంబంధాల్లో మార్పులు సూచిస్తోంది. కొత్త బంధం వాళ్ళు ప్రారంభించడం, ప్రేమ జీవితంలో స్థిరత్వం ఏర్పడడం జరుగుతుంది. అలాగే భక్తి పెరుగుతుందని చెప్పచ్చు. వృత్తిపరంగా ఈ నెలలో మార్పులు వస్తాయి. కొత్త ఉద్యోగ అవకాశాలు, స్థాన మార్పులు, ప్రాజెక్టులో కీలకమైనటువంటి పాత్ర పోషించడం జరుగుతుంది. జల సంబంధమైనటువంటి వ్యాధులు
అలాగే శరీరంలో నీటి సమతుల్యత సమస్యలు రావచ్చు. కావున ఆహారం, వాటర్ తాగడము వీటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మానసిక శాంతి కోసం చంద్రధ్యానం చేయండి. ఆగస్టు నెలలో ఓవరాల్గా మీరు మానసిక స్థిరత్వం వైపు నడుస్తారని చెప్పొచ్చు. కొత్త అవకాశాలని అందిపుచ్చుకుంటారు. 2026 సెప్టెంబర్ నెల కర్కాటక రాశి వాళ్ళకి శుభప్రదమైనటువంటి నెలగా చెప్పొచ్చు. గృహ, ఆస్తి, వాహన సంబంధ విషయాలు సానుకూలంగా పరిష్కరించబడతాయి. పితృదేవతల ఆశీర్వాదం లభిస్తుంది. కుటుంబ సౌభాగ్యం, శాంతి, ఆత్మీయ ఆనందం పెరుగుతుంది. అలాగే కుటుంబం కానీ, గృహం కానీ, ఆస్తి విషయాల్లో రిపేర్లు కానీ, ఇంటి పనుల విషయంలో కానీ విజయవంతంగా మీరు అన్ని పనులు కూడా పూర్తి చేయగలుగుతారు. కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తారు. అలాగే గృహప్రవేశం, ఆస్తి వ్యవహారాలు సులభతరం అవ్వడం జరుగుతాయి. పితృదృష్టి అలాగే ఆశీర్వాదం వలన కుటుంబంలో శాంతి, సౌఖ్యం, స్నేహభావం పెరుగుతాయి. వ్యాపారంలో లాభాలు వస్తాయి. శనివారం రోజున నల్ల నువ్వుల నూనెతోటి మీరు దీపాన్ని పెట్టినట్టయితే చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. సెప్టెంబర్ నెల 2026 కర్కాటక రాశి వారికి ఆర్థిక లాభాలు ఇస్తాయి. అలాగే గృహ సౌభాగ్యాన్ని ఇస్తుంది. నిద్రలోపం, పని ఒత్తిడి అనిపించవచ్చు. సమర్థవంతమైనటువంటి సమయ పాలన వలన శ్రద్ధగా మీరు పనుల్లో లాభాలను అందుకుంటారు. అలాగే చిన్న చిన్న పనుల్లో చికాకులు తప్పవు. ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ చేజారే అవకాశం ఉంది. వీటి విషయంలో జాగ్రత్త వహించండి. పిల్లలకి సంబంధాలు కుదరడం, విందు వినోదాల్లో సమయాన్ని గడపడం, శుభకార్యాలు నడపడం జరుగుతుంది. వ్యక్తులు పరిచయం అవుతారు. వాళ్ళ ద్వారా మీరు సామాజిక వ్యాపార అవకాశాలని విస్తరించుకోవడంలో వినియోగం అవుతారు. ప్రతిరోజు కూడా ఉదయాన్నే చంద్రుడిని దిశలో ధ్యానం చేయడం మానసిక స్థిరత్వాన్ని పెంచుతుంది. అంటే చంద్రుడు ఇంకా ఉండి సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో, అంటే సూర్య చంద్రుడు ఇద్దరూ కనిపిస్తున్న సమయంలో కనుక, ప్రదోష సమయంలో మీరు కనుక ధ్యానం చేస్తే చక్కటి ఫలితాలు ఉంటాయి. మరి సెప్టెంబర్ 26 కర్కాటక రాశి వాళ్ళకి గృహ, ఆస్తి, వాహనాలు విజయవంతమైనటువంటి పరిష్కారాలు లభిస్తాయి. ఆర్థిక లాభాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక శాంతి చేకూరుతుంది. ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు ఏర్పడడం, వృత్తి వ్యాపారాల్లో మీకు ప్రగతికి ఉపయోగపడడం జరుగుతుంది. శనివారం నాడు శనీశ్వర స్తోత్రాన్ని పఠించండి. మరి 2026 కర్కాటక రాశి వాళ్ళకి ఓవరాల్గా చూస్తే చక్కటి ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు ఈ నెల. మరి నవంబర్ కర్కాటక రాశి వాళ్ళకి 2026 సంవత్సరంలో కర్మఫలాలు శాంతి, సంతోషం, ఆత్మసంతృప్తిని ఇచ్చేటువంటి మాసంగా చెప్పొచ్చు. వివాహం జరగని వాళ్ళకి అనుకూలమైనటువంటి సమయం. కొత్త పరిచయాలు, సానుకూల సంబంధాలు ఏర్పడతాయి. అలాగే దంపతుల మధ్య ఉన్నటువంటి సఖ్యత అనేది చక్కగా పెరుగుతుంది. కూర్చొని చర్చల ద్వారా మీరు పరిష్కారం చేసుకుంటారు ఇబ్బందులన్నింటినీ కూడా. వృద్ధులకు భోజనం పెట్టడం, పుణ్యకార్యాలు చేయడం శుభప్రదం. ఉద్యోగ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టండి. సానుకూల ఫలితాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితులు స్థిరంగా ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ముందుకెళ్తారు. మరి డిసెంబర్ నెల ఆత్మసంతృప్తిని ఇచ్చేటువంటి నెలగా చెప్పొచ్చు. 2026 కర్కాటక రాశి వాళ్ళకి చేసిన పనులన్నిటికీ కూడా కృషికి ఫలితం లభిస్తుందని చెప్పొచ్చు. సమతుల్యం లోపించకుండా అన్ని పనులు పూర్తి చేయగలుగుతారు. వ్యక్తిగత సంబంధాలు మెరుగుపడతాయి. స్నేహ సంబంధాలు, దాంపత్య జీవితము సమతులంగా ఉంటుంది. ఆత్మీయ ఆనందం అనేది పెరుగుతుంది. సానుకూల సంబంధాలు మెరుగవుతాయి. వృత్తిలో ప్రమోషన్, గౌరవం, పేరు, ప్రతిష్ట లభిస్తాయి. చేసినటువంటి కృషికి, నైపుణ్యానికి, పట్టుదలతో మీరు ఫలితాలు అందుకుంటారని చెప్పొచ్చు. ఆర్థిక స్థిరత్వాన్ని పొందుతారు. అలాగే ప్రతిరోజు ధ్యానం, జపం, పూజ, మౌనం వీటన్నిటి వలన చాలా శక్తివంతంగా తయారవుతారు. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా కర్కాటక రాశి వాళ్ళకి 2026లో కర్మఫలాల అనుభవము, విజయాలు, అలాగే అంతర్గత శాంతి లభించేటువంటి సమయంగా చెప్పొచ్చు. అయితే జనవరి నుంచి జూన్ వరకు ఒక దశగా మీరు ఫలితాలు చూడాల్సి ఉంటుంది. కొత్త మార్గాలు అన్వేషిస్తారు. వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకుంటారు. కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. అయితే కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం స్పష్టతతో వెళ్ళండి ముందుకి. అలాగే కొత్త మార్గాలు, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. విదేశీ ప్రాజెక్టులు లభించే అవకాశం ఉంది. విదేశాల్లో విద్య కోసం ప్రయత్నిస్తున్నటువంటి విద్యార్థులకు సకాలంలో వీసాలు లభించడం జరుగుతుంది. భవిష్యత్తు ప్రణాళికలను తయారు చేసుకోగలుగుతారు. మరి రెండవ దశ అంటే జూన్ తర్వాత బృహస్పతి కర్కాటక రాశిలో ప్రవేశించడం వలన కెరీర్కి విజయ ద్వారాలు లభిస్తాయని చెప్పొచ్చు. గతంలో చేసినటువంటి అన్ని పనుల యొక్క ఫలితం ఇప్పుడు మీరు అందుకుంటారు. ఉద్యోగస్తులకు పదోన్నతి, గౌరవం, కొత్త బాధ్యతలు రావడం, అలాగే శని 9వ ఇంట్లో ఉండడం ద్వారా భాగ్యయోగం ఏర్పడుతుంది. వృత్తిలో కానీ అలాగే అన్ని పనుల్లో కూడా మంచి ప్రగతి, స్థిరత్వం ఏర్పడతాయి. మరి కర్కాటక రాశి వాళ్ళు
ఎలాంటి పరిహారాలు చేయాలి అంటే ఓం నమ శివాయ మంత్రము, ఓం చంద్రమసే నమః అనేటువంటి మంత్రాన్ని జపించుకోవడం, గురువులని ఆశ్రయించి ఆశీర్వాదం తీసుకోవడం, వాళ్ళకి తెలుపు రంగులో ఉండేటువంటి మిఠాయిని సమర్పించడం, రావి చెట్టుకి, ఇతర ఆధ్యాత్మిక మొక్కలు, స్పిరిచువల్ ప్లాంట్స్ అన్నిటికీ కూడా మీరు నీళ్లు పోయడం కానీ, అలాగే వాటికి బాగు చేయడం, గుళ్ళో ఏదైనా సర్వీస్ చేయడము, ఆవుకి తెలుపు రంగులో ఉండేటువంటి గోధుమ పిండిని కానీ దానాన్ని కానీ తినిపించడము, వీటన్నిటి ద్వారా చక్కటి ఫలితాలు అందుకుంటారు. ముఖ్యంగా తల్లి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం అనేది, దీని ద్వారా మీకు అన్నిట్లో కూడా విజయం అనేది లభిస్తుంది. నమస్తే.